again I'm back with the most craziest episode. ఎందుకు అన్ని craziest episode అంటున్నానంటే బికాస్ టుడే ఇస్ మై బర్త్డే అంటే నా లైఫ్లో మీకు తెలుసు కదా వాట్ ఆల్ థింగ్స్ ఐ డిడ్ ప్రీవియస్లీ. ఒకసారి సోలో క్యాంపింగ్, ఒకసారి స్కూబా డైవింగ్, అండ్ ఈ రోజు వీఆర్ డూయింగ్ అ స్కై డైవింగ్. ఓ మై గాడ్, విచ్ ఈస్ లైక్ ద మోస్ట్ అవైటెడ్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ ఈ వీడియోలో మీరు చాలా నేర్చుకోబోతున్నారు. ఏంటంటే హౌ టు అకంప్లిష్ అవర్ డ్రీమ్స్, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ ఫియర్స్. అంటే నాకు పైనుంచి దూకితే ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో అదొకటి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన గర్ల్స్తో వచ్చాం కాబట్టి ట్రిప్కి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్. కిసి పెట్టు పిన్ని, కిసి పెట్టు పిన్ని, కిసి పెట్టు. సో వీఆర్ ద న్యాచురల్ బ్యూటీస్ రైట్ నౌ. సో మేము ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చామన్నమాట. అండ్ వీ గోనా హ్యావ్ అ బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అండ్ కృతిక ఏం తింటుందో మీకు ఈరోజు చూపిస్తాం. హాయ్ సాన్విక, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆల్ ద గర్ల్స్ ఆర్ హియర్. ఫస్ట్ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఓ మై గాడ్, ఫస్ట్ డెజర్ట్ తింటున్నావా? ఓకే, చాలు. బ్లూబెర్రీ జామ్, ఆరెంజ్ జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, స్ట్రాబెర్రీ జామ్, నట్టేలా నాకు ఎక్కువ. వాట్? డేట్స్ సిరప్. యా, ఆబ్వియస్లీ. ఇది మా బ్రేక్ఫాస్ట్ చాయిసెస్ అనమాట. ఇది వెతికాది అంటే ఇది నాది, ఇది కృతికది, ఇది ప్రియాది, ఇది కృతికది, ఇంకా ఇది అందరిది. అండ్ అక్కడ సాన్విక ఈజ్ ఈటింగ్ ఎగ్. అమ్మా ఇక్కడ ఇంకో హీరోయిన్ ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావే? ఎగ్స్. రోజు బ్రేక్ఫాస్ట్ తిన్నోళ్ళు బ్రేక్ఫాస్ట్కి వస్తే ఇలాగే ఉంటుంది పొద్దున్నే లేచి. Wow, Kritika, you look so beautiful. ఈరోజు నా బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేసావా? చేసాను. ఏంటది? నాకు ఇచ్చిన బడ్జెట్ మీది. అమ్మ బాబోయ్, పెద్ద ప్లానింగే. సో అలాగా వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సాన్వి వెంట్ టు చూస్ హర్ ఓన్ బ్రేక్ఫాస్ట్. సాన్వి ఏం తింటున్నావు? అమ్మా చెప్పి. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఐల్ సీ యూ ఇన్ ద రూమ్. ఓకే, మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మనము స్కై డైవింగ్కి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు డూ లిటిల్ గెట్ రెడీ విత్ మీ. ఫస్ట్ అయితే దానికి మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. లెట్స్ గో. సో నేనైతే ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, విచ్ ఇస్ మామాఅర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. ఇది నేను కొన్ని రోజులుగా యూజ్ చేస్తేనే చాలా స్కిన్ టెక్స్చర్ డిఫరెంట్గా అయింది. ఇప్పుడే మీకు అర్థమవుతుందా? దిస్ గ్లోయి టెక్స్చర్ వితౌట్ మేకప్ చాలా బాగా తయారైంది అనమాట. అండ్ ఈ రైస్ వాటర్ అనేది కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా అవ్వడానికి చాలామంది చాలా విధాలుగా డిఐవైస్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. బట్ అది అచీవ్ చేయడానికి మనం కంటిన్యూగా యూజ్ చేస్తేనే ఏదైనా ప్రాపర్గా వర్క్ చేస్తుంది మన స్కిన్ టెక్స్చర్ పైన. అండ్ ఇది ఓన్లీ కొరియాలోనే కాదు, మన జనరేషన్స్ నుంచి ఈ రెసిపీ అనేది ట్రై చేస్తూనే ఉంటారు. లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ మదర్స్ కానీ. అప్పట్లో ఇలాంటి ఫేస్ వాష్లు ఇవి ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి అప్పట్లో ఏంటంటే అన్నం ఉడకపెట్టిన గంజి నీళ్ళని ఫేస్కి పెట్టుకుంటే చాలా టైట్గా అవుతుంది, స్కిన్ టైట్ అయ్యి మంచి యంగర్ లుకింగ్ గ్లాస్ స్కిన్ వస్తుందని బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే దే యూస్ టు లుక్ యంగర్ దెన్ అస్. ఇప్పుడు మనం ఉండే ఏజ్కి వాళ్ళు అప్పుడు ఉండే ఏజ్కి చాలా యంగ్గా కనిపించేవాళ్ళు. సో దట్స్ ద రీజన్ ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్. అండ్ మామాఅర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్లో నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఉండడం వల్ల మనకి డార్క్ స్పాట్స్ ఉన్నా, గ్రీజినెస్ ఉన్నా, గ్రిమ్ ఉన్నా సరే చాలా ఈజీగా తొలగిపోతాయి. అండ్ ఆల్సో రెగ్యులర్గా యూజ్ చేస్తే మీరు ఆ స్కిన్ టెక్స్చర్, నాది ఇప్పుడు ఎంత బెటర్గా అయిందో అంతే బెటర్ స్కిన్ టెక్స్చర్ని మీరు చూడొచ్చు
అనమాట. రైస్ వాటర్ విల్ గివ్ యూ దట్ గ్లాస్ స్కిన్ గ్లో. అండ్ నయాసినమైడ్ ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా లేకపోతే పిగ్మెంటేషన్ ఉన్నా ఈవెన్ స్కిన్ టోన్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు అన్నం వండుకొని గంజి తీసుకుని ఆ స్కిన్కి పెట్టుకుని ఆ మెస్ ప్లస్ టైమ్ చాలా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ ఈ జనరేషన్లో ఉన్న వర్కింగ్ ఉమెన్కి కష్టం కాబట్టి మామా అర్త్ కొరియన్ సీక్రెట్ గ్లాస్ స్కిన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ సీక్రెట్ ఎనీమోర్, ఎందుకంటే నేను మీకు చెప్పేశాను కాబట్టి. సో ఫస్ట్ అయితే నా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫేస్ వాష్ టెక్స్చర్ ఏదైతే ఉందో చాలా క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. ఇట్ లుక్స్ లైక్ లిటరలీ మనం రైస్ వాటర్ని థిక్ వాటర్ పేస్ట్ని మన ఫేస్కి అప్లై చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. నాకు మామా అర్త్లో బాగా ఇష్టమైన థింగ్ ఏంటంటే దే ఆల్వేస్ స్ట్రైవింగ్ టు బ్రింగ్ అస్ ద బెస్ట్. అండ్ మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్ని అర్థం చేసుకొని కొత్త కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూ అండ్ దే ఆల్వేస్ కీప్ ఇన్నోవేటింగ్ టు మేక్ దేర్ ప్రోడక్ట్స్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎంజాయబుల్ టు యూస్, విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఫేస్ వాష్ మనం అప్లై చేసుకుని నీట్గా మసాజ్ చేసుకుని లూక్ వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే యూ విల్ గెట్ దట్ అమేజింగ్ గ్లాస్ స్కిన్ గ్లో అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ ఆఫ్టర్ ఫేస్ వాష్. ఇదేంటంటే మన న్యాచురల్ స్కిన్ హైడ్రేషన్ ఎలా ఉంటుందో అది అస్సలు తగ్గించదు అండ్ మన స్కిన్ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దట్స్ రియలీ గుడ్ థింగ్. నాకు మామూలుగా ఫేస్ వాష్ చేస్తే కొన్ని ఫేస్ వాషెస్ చాలా డ్రైగా అయిపోతాయి అనమాట. ఇదైతే అస్సలు అలా చేయదు. యూ గివ్ దట్, ఇట్ గివ్స్ దట్ డ్యూయల్ స్కిన్ టెక్స్చర్. అండ్ ఈ ప్రోడక్ట్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్సో ప్రతి స్కిన్ టెక్స్చర్ కి సూట్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేయండి విత్గా 2025. మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఇఫ్ యూ బై ఇన్ మామా అర్త్ వెబ్సైట్. అండ్ కింద అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో కూడా. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐమ్ ఆల్ సెట్ ఫర్ మై skydiving. See you guys after I get ready. Bye. సో అలా మొత్తం డ్రైవ్ చేసుకుంటూ స్కై డైవింగ్కి వెళ్తున్నాం మేము. ఫైనలీ Dubai skydive. Oh my god, this is the most most special day. అది కూడా నా బర్త్డే రోజు చేయడం అనేది ఇట్ గివింగ్ మీ లాట్ ఆఫ్ గుడ్ చిల్స్. అండ్ బేసికల్గా నాకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థింగ్ అకంప్లిష్ చేయడం ఇష్టము. నా ఫియర్స్ని అకంప్లిష్ చేయడం ఇష్టము. నాకు బిల్డింగ్స్ మీద నుంచి చూసిన ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది కానీ బట్ ఇట్స్ ఆల్వేస్ స్కేరీ సమ్హౌ. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ద ఫీలింగ్ హౌ ఇట్ విల్ బీ జంప్ చేస్తే, అది కూడా స్కై డైవ్ ఆన్ దుబాయ్ పామ్ జుమెరా పైనుంచి. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ సిన్స్ లాంగ్ టైమ్. అండ్ ఈరోజు నా బర్త్డే రోజు ఇది చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చిన నా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హీ లెట్ మీ డూ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సందు అండ్ ఐ రియలీ లవ్ యూ. అండ్ మై సిస్టర్స్ ఆల్ కేమ్ విత్ మీ టు దుబాయ్. అండ్ ఈ బర్త్డే ఎందుకు స్పెషల్ అంటే మా లైఫ్లో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చి మా సిస్టర్స్ కజిన్స్ అందరం కలిసి ఫస్ట్ ఎవర్ ట్రిప్ that girls that we are doing together, and that is also really important for me. And yeah, finally we are here and let's go inside and get the things done. See you guys. సో వీఆర్ డూయింగ్ ద వేవర్ ఫార్మాలిటీస్. అంటే మనము మన జీవితాన్ని వాళ్ళకి రాసి ఇవ్వాలి బికాస్ దిస్ ఇస్ ద క్రేజియస్ట్ థింగ్ దట్ వీ గోనా డూ రైట్ నౌ. దిస్ ఇస్ our responsibility అని చెప్పి. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై వేవర్ సైన్ అండ్ ఐఎమ్ రెడీ టు గో. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేయాలన్నమాట. దట్స్ అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. సో లెట్స్ గో. ఇలాగా ఇక్కడ చెక్ ఇన్స్ జరుగుతాయి అనమాట. వెయిట్ అవన్నీ చెక్ చేస్తారు. మొత్తం ఇట్లా ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ యా, నేను కృతిక ఇక్కడ కూర్చున్నాను. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ యువర్ సిస్టర్? స్కేర్డ్? ఓకే, నెక్స్ట్ నువ్వే చేద్ది కానీ నేను వెళ్ళాక నీకు ధైర్యాన్ని ఇస్తాను, ఓకేనా? అండ్ దిస్ ఇస్ హౌ దే యూజువల్లీ ప్రాక్టీస్. ఓకే, సో వీఆర్ చెకింగ్ ఇన్.
ఓకే సో ఆల్ సెట్ ఫర్ ద స్కై డైవింగ్. మొత్తం అంతా రిజిస్ట్రేషన్స్ అవన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఇన్ ద క్యాఫ్టేరియా. సో ఆల్మోస్ట్ ఒక 1 hour టైం ఉందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇక్కడ చిల్ అవుతున్నాం. అండ్ బయట వీ కెన్ సీ పీపుల్ స్కై డైవింగ్. అండ్ కృతిక విల్ బీ వాచింగ్ మీ జంప్ ఫ్రమ్ అప్స్టేర్స్ అంట. పైనుంచి జంప్ చేయడం కృతిక చూస్తుంది. అండ్ ఇక్కడంతా ప్రిపేర్ అవుతాం అనమాట. దట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ ఫన్. ఓకే అక్కడ చూడు, అక్కడ ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ ఉన్నారు, అక్కడ ఇట్లా ఫ్లై చేస్తున్నారు. అండ్ ఇట్లా వస్తే నేను ఇక్కడ ఉన్నా. నాకు చిల్స్ వస్తున్నాయి కృతిక చాలా. అంటే యాక్చువల్గా ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ పెట్టుకుంటే నేను ఈరోజు బర్త్డే కాబట్టి బర్త్డే రోజు ఎర్లీగా నాకు ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ fight with my fears. So this is one among them. So I am really excited. Last time scuba diving kuda crazy ga jarigindi. Ee sari sky diving kuda crazy ga avvalanukundna. Crazy ga ante like you know ee paina chudu okkari. Oh shit. Oh my god. There's so many people. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. Oh my god. Oh, they're coming. See. చూసావా ఎలా దూకుతున్నారో? Do you think it's a right decision on my birthday? It's right for you. Not for you. So అలా స్ట్రెస్ ఫీల్ అవుతూ అదే తెలియని యాంగ్జైటీ వస్తుంది ప్రస్తుతానికి. మనకి ఇలాగ ఒక టోకెన్ లాగా ఇస్తారనమాట. ఇది బజర్ ఆన్ అయినప్పుడు వీ హ్యావ్ టు గో అండ్ మీట్ దెమ్. అండ్ యా ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ఇట్. అండ్ see you guys in the sky. See you guys on the sky. See you guys in the sky. On the sky or in the sky, wherever I am. Oh my god. చాలా మంది కనిపించవచ్చు what is this craziness అని చెప్పి. But you know, hello besties, let's touch the sky. Okay, finally we got the car. It is buzzing. Let's go. My heart rate is raising. Okay, veldama podama. You're gonna jump out of a plane. It's 13,000 feet. So please, for your safety, remove all your valuables. Earrings, necklace, watch, rings, bracelet, all those stuff. Yeah. Take them off. If you have anything in your pocket, please empty them out. Are you all wearing shoes? Yes. Please try them properly. Sure. Okay. And then we have lockers for you. You can use them. Easy. Set your code by choosing 4 numbers and then hash. Okay. 4 numbers, hash. That's the way you set your lockers. Then you have 2 minutes to use the toilet. If you want to drink some water, we have one near the entrance. Please Okay. do it quick. And then after that, make sure you come back, take a seat, and wait for your instructor. Sure. Don't roam around. Just have to stay there, okay? Okay. Thank Cool. you so much. Thank you. Cool. వెళ్ళి స్కూల్కి జర్నలిస్ట్. బికాజ్ హెయిర్ కొంచెం కళ్ళల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నాకు స్కై క్లియర్గా కనిపించాలి కాబట్టి జర్నలిస్ట్. I should have done this way before. చిన్నారి తల్లి చిన్న నాకు టాయిలెట్ కూడా వస్తుంది. స్కూల్కి రెడీ అయిన చేసిన తర్వాత మొత్తం ఈరోజు నా బర్త్డే. ఓకే, ట్రీట్ మీ వెల్. ఈ రెండు ఈక్వల్గా రావాలి. చిన్నప్పుడు అమ్మని తిట్టేదాన్ని చూడు, అమ్మ రెండు ఈక్వల్గా. ఓకే ఓకే గైస్, ఇగో
2 జల్ల సీత 2 జల్ల పీత. Okay guys, bye bye. And that's me who should wait. 2 జల్లతో బాగానే ఉన్నాను కదా కృతిక, మళ్ళీ ఫొటోస్ అని. ఓకే, ఫుల్ స్ట్రెస్ అవుతుంది. I'm like too scared and yeah, I feel excited too. అన్ని ఫీలింగ్స్ కలిపి ఒకటేసారి వస్తాయి చూడండి, అలా ఉంది ప్రస్తుతానికి. బట్ ఇట్స్ రియలీ గుడ్. అక్కడ ఏం రాశారు తెలుసా? Those who don't jump will never fly. And today we're gonna fly. And this is for all the people out there, all my besties who love to explore new things. Wel in Philippines, puedo, no Vito. Okay guys. Open your legs a little bit. Put your hands here and hold this like this. Stand up straight. Vem, ja. 300 na venko. Okay. I'm all set Moje. and getting ready. Meni se je čudno zdelo ta poškodba, da se lahko dolgo čakal. అమ్మ దేవుడా, బుక్ చేసుకునే దానికి 10 ఏళ్ళు పట్టింది. ఇక్కడికి వచ్చాక Okay, come here with భయం me. వేస్తుంది. On your knees. Yes. Now your hands here. Hold this. Like this. You see here? Shoulders, elbows back. Okay. Your head all the way back, so it's on my shoulders. Then you will push your legs behind me, and you will arch your body like a banana shape here. Oh, okay. You will see it here now. You see? Okay. So your legs go behind, your hips forward, Okay. head goes all the way back, and your legs they will go up like this. Okay. Now keep them down for the balance, but Okay. later you will put them like this, okay? So here at the door, you do this. But you can wait over there for interview in about 7 minutes we go. Okay. 7 minutes. So overall, how much time it will take overall from now to take half an off? hour. Half an hour. 30 minutes అయిపోతుంది. ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే మొత్తం బిస్కెట్ మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో ఇట్స్ బికాస్ ఆఫ్ ద రష్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో యా, ఐఎమ్ ఆల్ సెట్ టు గో. సో ఫొటోస్ అయిపోయినాయి. ఇంట్రొడక్షన్ వీడియో చిన్న ఇంటర్వ్యూలా ఉంటుంది అనమాట, అది కూడా అయిపోయింది. ఇప్పుడు వీఆర్ రెడీ టు ఫ్లై హై ఇన్ ద స్కై. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఫన్. Hello. Hi. How you doing? Great. Where are you from? I'm from India, Hyderabad. And what are you doing right now? I'm an actress and an influencer. No, what are you doing right now? Right now, I'm gonna touch the sky. Diving. Alright, are you ready to go? Understand much. instructions? Yes. You want to say a message before we go? I'm gonna touch the sky and I'm super duper excited. And lots of love, besties. We could run away. You and me together, baby, we don't gotta stay. Let's lose our minds. We could go crazy and leave it all behind. It could be glorious, glorious.
one down. All good? We could run away. Stand up for me. Welcome back on the ground. Thank you. How was your jump? Oh my god. I don't have words. It's amazing. Would you go again? Many times, as many times as possible. I would love to do this again and again. Thanks for jumping, Scotty Bar. See you next time. Glorious. It could be glorious, glorious. Glorious, glorious. Nice. You had fun? Em kaniపించింది? I can't. That good. Look. I got tears. Happy tears. I'm నీ కాదు నేను ఏడుస్తుండే ఇక్కడ. shivering. This is the best thing that I did in my birthday. You know? Yes. చాలా చాలా అంటే చాలా 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 బాగుంది. మస్ట్ ట్రై మస్ట్ ట్రై మస్ట్ ట్రై. అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ కాంట్ దేంట్లోనే రాదు. వర్డ్స్ లో చెప్పలేం బికాస్ ఆకాశంలో బర్డ్ లా కనిపించిందా? చాలా ఇట్లా ఇట్లా నాకు పులి చెప్పించారు పారాషూట్ అండ్ ఐ హ్యాడ్ అమేజింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. నాలాగా భయపడే వాళ్ళకి ఏం చెప్తావు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని చెప్తావు? వన్ వర్డ్ లో చెప్పు. Sky is not the limit. It's not the limit. బర్డ్ లాగా ఫ్లై అవ్వాలి. లైఫ్ ఒక్కసారే ఉంటుంది. జస్ట్ లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. లైక్ not just like me, like yourself, love yourself, travel the world and experience new things. And just Okay, we are done with the skydiving. Finally, I'm out. Okay, so నేను చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని. చాలా I had lot of fears, lot of childhood traumas. I went through so much. Everybody knows about it. Lot of people who watched my TED Talk. But ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఒక బర్త్డేకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీ అందరికీ ఇది షేర్ చేసుకోవాలని చాలా చాలా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ నేను ఇది మీతో షేర్ చేసుకున్నందుకు. అండ్ okay, from today onwards I'll try to concentrate more on myself, and self love is really important. Okay, కొన్ని phases tarvata that's what you learn in life, and yeah, I learned so much through this dive and I had lots of fun. ఓకే గైస్, ఇప్పుడు మా మమ్మీకి నేను ఏదన్నా విషయం చేసే వరకు చెప్పకపోతే బెటర్ బికాస్ స్ట్రెస్ తీసుకుంటుందని అర్థమైంది. సో ఇయర్ నేను స్కూబా చేసినప్పుడు లాస్ట్ టైం చెప్తే ఫుల్ స్ట్రెస్ తీసుకుంది. సో ఇప్పుడు ఐమ్ గోనా కాల్ హర్ అండ్ సీ హర్ రియాక్షన్. షీస్ గోనా సీ, ఎందుకంటే వీడియో పంపించాం స్కై డైవింగ్ చేసింది, మా చెల్లి తీసిన వీడియో. కోపం వచ్చిందో అదుగు చెప్పే ఏంటంటున్నావు? అమ్మా ఇట్స్ కాల్డ్ స్కై డైవింగ్. అమ్మా స్కై డైవింగ్ బాగా చేశాను. అమ్మా స్కై డైవింగ్ చేశానమ్మా, బిల్డింగ్స్ మీద నుంచి ఇలా 13,000 ఫీట్ల నుంచి పడిందని చెప్పి. 3,000 ఫీట్లు అంటే ఎన్ని ఫ్లోర్సే? 10 ఫ్లోర్ 30-40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు పైనుంచి. నా జెల్ బాగున్నాయా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఓకే, ఎంజాయ్ చేస్తున్నావా? వీడియోస్ పంపిస్తా చూడు ఎలా దూకానో ఏంటో.
అయ్య బాబోయ్. ఓకే బాయ్ బాయ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Lots of love. Your Mithika signing off. Sky is not the limit.